నిన్న ఎపిసోడ్ కోసం చెప్పుకోవాల్సినవి అంతగా ఏమీ లేవు. ఎపిసోడ్ అంత సూపర్గా ఏం జరగలేదు, ఏదో అలా అలా జరిగింది. సో దాంట్లో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో చాలా చాలా చిన్న వీడియో, చాలా స్మార్ట్గా, చాలా బాగుంటుంది వీడియో. అంతా చూడండి, ట్రై చేయండి. ఈ వీడియో లెంత్ వీడియో కాదు కాబట్టి, ఎక్కువ లెంత్ ఉండదు కాబట్టి చూడండి, ట్రై చేయండి. అందరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి, మీకు వీలైతే కామెంట్ చేయండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ నేమ్ కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలోకి వెళ్తే, ఒకనొకప్పుడు మన ఆయుష్ గారు ఒక మాట అంటారు. తనుజ గారు నామినేషన్ చేసినప్పుడు ఆయుష్ గారు ఒకటి అంటారు, ఏంటంటే, తనుజ గారు మీ వల్ల మీరు పెట్టుకున్న నాన్న బాండింగ్ వల్ల ఇక్కడ హౌస్లో మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని అంటారు. కరెక్టే, అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అని కరెక్టే. మీరు మీ బాండింగ్ వల్ల బర్నీ గారు గేమ్ పోతుంది, మీ బాండింగ్ వల్ల బర్నీ గారు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నారు, అన్యాయం చేస్తున్నారు. మీ బాండింగ్ బ్రేక్ చేసుకోండి, బాండింగ్ ఉండొచ్చు, బాండింగ్ అక్కడ వరకే, గేమ్ వరకు రాకూడదు. ఈ పాయింట్ చెప్పారు. ఇవన్నీ తనుజ గారికి ప్లస్ అవుతాయి. ఇవన్నీ తనుజ గారు ఆలోచించుకొని, తనుజ గారు ఇవన్నీ ఓకే, నాది బయటికి ఇలా పోర్ట్రే అవుతుందా, నేను ఇలా నాది ఇలా అనిపిస్తుందా బయటికి, ఓకే నేను ఇది మార్చుకోవాలి అనేది ప్లస్ తనుజ గారికి. కానీ ఇక్కడ మన ఆయుష్ గారు మాట్లాడిన తప్పు ఏంటంటే, స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, మీ వల్ల స్ట్రాంగ్ ప్లేయర్ బయటకు వెళ్ళిపోతున్నారు, స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, వీక్ ప్లేయర్ ఉండకూడదు, మీరు అలా చేస్తున్న వల్ల స్ట్రాంగ్ ప్లేయర్ బయటకు వెళ్ళిపోతున్నారు, వీక్ ప్లేయర్ ఉండట్లేదు, వీక్ ప్లేయర్ ఉంటున్నారా అని ఆయుష్ గారు అన్నారు. ఇది ఇలా అన్నప్పుడు మరి మీరు ఆయుష్ గారు వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చినప్పుడు మన శ్రీజ గారిని ఎందుకు బయట పంపించారు? శ్రీజ గారు స్ట్రాంగ్ ప్లేయర్ కాదా? ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయరే ఉండాలి, స్ట్రాంగ్ ప్లేయరే గేమ్ ఆడాలి, స్ట్రాంగ్ ప్లేయరే విన్ అవ్వాలి, వాళ్ళకి ఛాన్స్ ఉండాలి అన్నారు ఆయుష్ గారు. మరి స్ట్రాంగ్ ప్లేయర్ ఎందుకు ఎలిమినేట్ చేశారు మీరు అందరూ కలిసి? మరి అప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ మీరు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న శ్రీజ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో శ్రీజ కదా స్ట్రాంగ్ ప్లేయర్. వీళ్ళు ఏంటంటే మనం చేసి దొంగతనం ఎదురు చేస్తే ఇంకోటి ఏదో అంటారు, దాన్ని చెప్పకూడదని చెప్పట్లేదు. కానీ మనం చేసింది ఒకటి, మనం చేసిందే కరెక్ట్, అది మనం చేసింది ఎదురు చేసిన అది రాంగ్ అనుకుంటున్నారు వీళ్ళు. చాలా తప్పు కదా. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ బాగున్నారు, స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, ఆడాలి, విన్నర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ కదా మనం సేవ్ చేసుకోవాలి ఎలిమినేషన్లో. స్ట్రాంగ్ ప్లేయర్ మమ్మీ చేసి మీరు వీక్ ప్లేయర్ అంటే ఆవిడ కన్నా వీక్ ప్లేయర్ ఉంచుకొని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకు ఆయుష్ గారు. మీకు చూస్తున్న వ్యూవర్స్ ఎలా అనిపిస్తుందో నేను చెప్పింది కరెక్ట్గా కాదో కామెంట్ చేయండి. నాకు అనిపించింది చెప్తున్నాను అంతే, నాకు వాళ్ళు అనిపించింది చెప్తున్నాను. ఇంకోటి, సంజన గారు అబ్బాయిల్ని రౌడీలు అన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు జెండర్ ఈక్వేషన్ చూపిస్తున్నారు. ఒకనప్పుడు మాస్క్ మ్యాన్ ఏదైతే అమ్మాయిల్ని జస్ట్ వాళ్ళు అమ్మాయిలు అనుకున్న ఇమానియలు భరణి వీళ్ళని అమ్మాయిలు అనుకున్నాను, అబ్బాయిలు అనుకున్న అమ్మాయిలు అన్నారు. ఆ మాటని సంజన గారిని వీకెండ్ నాకు సార్ ముందు ఈయన అమ్మాయిలు తక్కువ చేస్తున్నారు, అమ్మాయిలకి జెండర్ ఈక్వేషన్ చూపిస్తున్నారు, అమ్మాయిలకి అబ్బాయిలు అని చెప్పి అన్నారు. సంజన గారు మళ్ళీ ఎందుకు మరి మాట మాటికి అబ్బాయిలతో మేము పోటీ పడలేము, అబ్బాయిలతో మీకు రాము గారు మీరు సంచాలక కాబట్టి అబ్బాయిలకి మీరు చెప్పాలి, మీరు రూల్స్ మార్చాలి, అబ్బాయిలు నలుగురు వచ్చి గుండాల్లాగా మమ్మల్ని ఎత్తుకెళ్ళి పక్కన పడేస్తున్నారు అని ఎందుకంటారు మాటికి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జెండర్ ఈక్వేషన్ అందరూ ఒకటే అన్నప్పుడు అక్కడ అబ్బాయిలతో ఈక్వల్గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలతో ఈక్వల్గా పోటీ చేసి శ్రీజ కూడా అబ్బాయిలతో ఈక్వల్గా పోటీ చేసేది. శ్రీజ, ప్రియ, మన ఇప్పుడున్న రీతు, తనుజ కూడా అబ్బాయిలతో ఈక్వల్గా పోటీ చేస్తుంది. మీరు చేయలేనప్పుడు మీరు వెళ్ళిపోవాలి ఇంటికి, అంతేగాని అబ్బాయిలతో పోటీ పడలేము, అబ్బాయిలతో మాకు గేమ్లు పెడుతున్నారు, అబ్బాయిలతో మాకంటే అందరూ ఉంటారు. అవసరానికి అందరూ ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉంటారు. ఎవరు స్ట్రాంగో వాళ్ళే నిలబడతారు. మనం వాళ్ళతో పోటీ పడాలి. ఈ టైప్కి ఫిజికల్ గేమ్ ఆడలేను, మాట ఫిజికల్ గేమ్ ఆడలేను, చేయలేను అంటే ఇంకెందుకు? ఇలాంటి వాళ్ళని కాపాడుతున్నారు మీరు అనవసరంగా. ఈరోజు గౌరవ్ గారు ఈరోజు సంజన గారిని కాపాడారు అనిపించింది, నాకు సేవ్ చేశారు అనిపించింది. ఆవిడని సేవ్ చేయకుండా ఆవిడని నామినేషన్ పెట్టుంటే ఇంటికి వెళ్ళిపోయేవారేమో ఈ వీక్ అనుకుంటున్నాను. అనవసరం సేవ్ చేశారు. ఎందుకు ఆడలేను అనుకున్న వాళ్ళు సేవ్ చేస్తున్నారు. నేను ఆడతాను రా బాబు, నేను ఉంటాను కొన్ని రోజులు, నాకు సేవ్ చేయడం వాళ్ళని పంపించేస్తున్నారు.
అనవసరమైన ఆటలు అనవసరమైన పర్సనల్ ఉంచుతున్నారు. సంజన గారు ఎప్పుడైతే అబ్బాయిలు రౌడీల్లాగా వచ్చి అటాక్ చేశారని అన్నారో, బర్నీ గారు బరిలో దిగారబ్బా. బర్నీ గారు సెకండ్ నామినేషన్ బర్నీ గారు చేశారు. సంజన గారు బర్నీ గారు బరిలో దిగి రౌడీలు అంటావా? రౌడీలు ఎవరిని అంటావు నువ్వు? మేము రౌడీలు కాబడుతున్నామా? నీకోసం మాకు ఇష్టమైనవన్నీ త్యాగం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో రప్పించాము. ఎందుకు రప్పించాము? మాకు సరదా రప్పించామా? మీరు మళ్ళీ బర్నీ గారిని అన్నారు సంజన గారు, మీకు హ్యూమానిటీ లేదు, మీరు మనుషులు పట్టించుకోరు అది ఇది అని చెప్పి. అంటే హ్యూమానిటీ కోసం మీరు మాట్లాడదు సంజన గారు. హ్యూమానిటీ లేకుండా మిమ్మల్ని నాకు ఇష్టమైన బాక్స్ కూడా బయట పెట్టి మిమ్మల్ని లోపల రాను. ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన వదులుకున్నారో తనుజ, రీతు, ఇమాని వాళ్ళందరూ ఎందుకు రప్పించారు? మిమ్మల్ని వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ రప్పించారంటే హ్యూమానిటీ లేకుండా రప్పించారు. హ్యూమానిటీ కోసం మీరు మాట్లాడొద్దు, హ్యూమానిటీ అన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడతానని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు బర్నీ. ఫస్ట్ టైం ఇప్పుడు జరిగిన 5 వారాల్లో ఫస్ట్ టైం బర్నీ వాయిస్ వినిపించింది గట్టిగా. ఇక మీద వినిపిస్తుందేమో మేబీ అనుకుంటున్నాను. బర్నీ ఇంకో విషయం ఏంటంటే, బర్నీ దివ్యని రీతు దివ్యని నామినేట్ చేసిందని రీతు మీద కోపం ఉన్నాడు అనిపించింది నాకు నిన్న ఎపిసోడ్లో. నామినేషన్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. దివ్యని నామినేట్ చేస్తే రీతు మీద కోపడటం ఏంటి బర్నీ? ఇప్పుడు ఏదో సిల్లీ రీజన్, అది స్ట్రాంగ్ రీజన్ మనకు సంబంధం లేదు. అది ఆవిడ ఇష్టం. ఆవిడకి ఎవరి మీద వేరే మీద పాయింట్స్ లేవు, వేరే వ్యక్తి మీద పాయింట్స్ లేవు. ఆవిడ మీద ఆ పాయింట్ ఉంది, వేసుకుంది ఆవిడకి. యాక్చువల్లీ ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పుకోండి, వేసుకోవాలి, అది వేరు. కానీ దివ్యాన్ని నామినేషన్ అని చెప్తాను రీతుని ఎక్కడ ఎలా చెప్పాలి అక్కడ చెప్తాను, రీతుకి ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాను. ఎవడో ఇన్ని రోజులు రాముతో అంటారు బర్నీ గారు, రాము నేను కొట్టడం చూడలేదు, నువ్వు ఇన్ని రోజులు నేను భరించాను, ఇంకా నేను భరించాను, ఇప్పుడు నేను కొట్టబోతున్నాను, ఒక్కొక్కరిని తిరగబడబోతున్నాను, చూడు ఎలా ఉంటుందో గేమ్ చూద్దు అని అంటారు. అంటే ఆయన మాట్లాడితే మాట దాన్ని బట్టి ఇంకా బర్నీ గారు బరిలో దిగిపోతారు. ఎందుకంటే వైట్ కార్డ్ కూడా వస్తారు కాబట్టి ఆయనకున్న సెకండ్ ఫేస్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ అయిపోతారు. ఇంకా ఇచ్చిన మాటని అన్నీ వదిలేస్తారు చెప్పేసి అనుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్గా ఆడతారు, ఇంకా ఎవరి కోసం పట్టించుకోరు, ఎవరిని ఏమైనా సరే పట్టించుకోరు అంటారు. తనుజకి ఆయుష్ గారు చెప్పిన మాటలన్నీ తనుజ గ్రాప్ చేసుకొని తనుజ ఇంకా బర్నీ గారి దగ్గరలోకి వెళ్దాం అని నా ఫీలింగు. కానీ దివ్య మాత్రం వదలదు. తనుజ ఆల్రెడీ దివ్య వచ్చిన తర్వాత తనుజ సరిగా బర్నీ గారితో గెలడం మార్చింది, బర్నీ గారిని మాట్లాడి గెలడం మార్చింది. తనుజ ఏదైతే చేసిదో దివ్య రాకముందు దివ్య చేస్తుంది. ఏదైనా పాయింట్ ఎవరైనా చెప్తే బర్నీ గారిని మీ వాళ్ళు అలాగవుతున్నారని చెప్తే మళ్ళీ ఆ పాయింట్ వెళ్ళి బర్నీ గారి దగ్గర వెళ్ళి నా వల్ల మీరు అందరిని వదిలేస్తున్నారా, నా వల్ల మీకు నెగిటివ్ వస్తుందా, నా వల్లే మీకు అన్నీ అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఎమోషనల్గా అడగడం. ఇదే వద్దంటారు, మళ్ళీ అదే అడుగుతున్నారు. దివ్యకి అర్థం కావట్లేదు మ్యాటర్ గేమ్ ఏంటి అనేది. దివ్య గేమ్ అర్థం కావట్లేదు, అదే కదా వద్దంటున్నారు. ఎందుకు అలాగా ఏం చేస్తున్నారో అలా చేస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. గేమ్ రూల్స్ అవి అర్థం కావట్లేదు. ఇంకోటి సంజన గారు ఎప్పుడైతే అబ్బాయిలు అమ్మాయిలు జెండర్ వీకెట్స్ మాట్లాడారో అది అప్పుడే దివ్యల మాధురి గారు మాట అంటే మధ్యలోకి వచ్చి మీరు అబ్బాయిలతో ఆడలేనప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఉన్నారు అబ్బాయిలతో ఆడేవాళ్ళు ఉంటారు, మీరు ఎందుకు ఉండాలి అని అడిగారు. మంచి పాయింట్ అడిగారు, బాగా అడిగారు. ఆవిడ ఆడతారేమో అనుకున్నాం. బాల్ తీసుకునేటప్పుడు బాల్ వస్తుంది, బాల్ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి సేవ్ చేయడానికి. బాల్ తీసుకున్నప్పుడు బాల్ అమ్మాయిల దగ్గరికి వెళ్తుంది. అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవ్, సాయి వీళ్ళందరూ లాక్డౌన్ ట్రై చేస్తే కుదిరేయండి, లీవ్ ఇట్ అమ్మాయిలు మేము పోటీ పడుతున్నాం కదా, మీరు ఎందుకు వస్తున్నారు, ఇదేంటి ఇది నేను చూడలే. చెప్తున్నాను కదా, ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, సారు రూల్స్ పెడతారు, రూల్స్ ఫాలో అవ్వరు అన్నట్టు ఉంది చూస్తుంటే. వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఆ మాట నిలబెట్టలేదు. వాళ్ళకో న్యాయం, ఎదుటి వ్యక్తికో న్యాయం. నాకు వీడియో చూస్తుంటే ఇదే బాబు ఇంత కామెడీగా వీళ్ళు మాట్లాడుతున్నారు స్ట్రాంగ్గా, కానీ స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పే పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు ఎందుకని అనిపించింది నాకు. వైల్డ్ కార్డ్స్ అబ్బాయిలు అయితే పెద్దగా మాట్లాడట్లేదు, అమ్మాయిలు ఎందుకు మాట్లాడుతుందంటే కావాలనే వాళ్ళు నిరూపించుకోవడానికి కావాలనే ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది అమ్మాయిలు నాకు. ఈ మన పచ్చళ్ళక్క కానీ మాధురి గారు కానీ లేదంటే ఆయుష గారు కానీ ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆయుష గారు ఆల్రెడీ
మీకు తెలిసో లేదో తమిళ్లో బిగ్ బాస్లో చేసి ఒక 65 రోజులు ఉండి మరి వచ్చారు. ఆల్రెడీ ఆవిడ సండే ఎపిసోడ్ చెప్పారు కూడా, ఆవిడ వచ్చినప్పుడు 65 రోజులు ఉన్నారు బిగ్ బాస్ ఎపిసోడ్లో. ఇప్పుడు ఇంకా ఉండాల్సిన 60 రోజులు, అందుకే మధ్యలో వచ్చారు. మరి ఆవిడైతే చాలా స్పోర్టీగా చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ గేమ్ ఎలా ఉంటుందో నాకు ఆవిడ చూస్తుంటే వాయిస్ ఏమో మన తమిళ యాక్టర్ ఉంటారు కదా, బండగా ఉంటారు కదా, ఆవిడలా కనిపిస్తుంది. సరైన మూవీలోని సాంబార్ రోషన్ అంటారు కదా, ఆవిడలా కనిపిస్తుంది. ఆవిడ యాక్టివ్నెస్ అవి చూస్తుంటే ప్రేరణ ఉండేది కదా, ప్రేరణలా కనిపిస్తుంది ఆవిడ యాక్టివ్నెస్. అది ప్రేరణ అలాగే చాలా యాక్టివ్గా ఉండేది, అలాగే అనిపిస్తుంది. కానీ చూడాలి టాప్ 5లో ఉంటారో ఉండరో. సో ఈ విధంగా చాలామంది వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు మాట జారుతున్నారు, కానీ ఆ మాటను నిలబడట్లేదు. వీకెండ్లో మాత్రం వీళ్ళకి దబ్బిడి నీ చెయ్యి ఎత్తు బాగా గట్టిగా వేస్తారు, మామూలుగా కాదు. ఇంతకన్నా చెప్పాల్సిన పాయింట్స్ నాకైతే ఏమీ ఉన్నాయనిపించట్లేదు. సో ఇంకేదైనా మిస్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం మంచి వీడియోతో. బాయ్ బాయ్.